ఏం చేసినా ఆయన దృష్టిలో పడుద్ది. ఆయన దృష్టిలో పడకుండా ఏముండదు. అందుకే ప్రభువుని బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలమైన పాత్రలుగా నిలబడండి, దేవునికి నచ్చే విధంగా సత్క్రియలు చేయండి, సత్యమందు ప్రతిష్ఠ చేయబడండి. ఇది మనందరి బాధ్యత. చావు వరకు జరగాల్సింది దుష్క్రియ సత్క్రియ ఇక మీదట. చెప్పండి అమ్మా, మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. మరణం వచ్చేంత వరకు మన బ్రతుకులో ఏ క్రియలు కనబడాలి? సత్క్రియలు. ఇంక దుష్క్రియలు వద్దు, ఆ కాలం చెల్లిపోయింది. ఒక దుష్క్రియలు చేసే మనిషిని కాదు, నువ్వు మారిపోయావు. నువ్వు నీ శరీరం దేవునికి సజీవ యాగంగా సమర్పించేసావు. ఇంక నీ బ్రతుకులో దుష్క్రియలు జరగడానికి వీలు లేదు. నీ బ్రతుకు కాలం అంతయు చచ్చిపోయేంత వరకు, నా చావు వరకు ఏం జరగాలంటే సత్క్రియలు మాత్రమే జరగాలి. సత్క్రియ సత్క్రియ సత్క్రియ, సత్యము ద్వారా చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్యం అనే పునాది మీద నిలబడి చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్యముతో కట్టబడిన ప్రతి వారు చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్క్రియ. అటువంటి సత్క్రియలు మనందరి జీవితాల్లో జరగాలి, జరుగుతూనే ఉండాలి, జరిగించాలి. అశ్రద్ధగా మాత్రం మనం దేవుని పని చేయకూడదు. బాధ్యతాయుతమైన దేవుని పిల్లలుగా దేవునిలో వాడబడాలి.